హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఎగ్ బోండా చేద్దాం. చూడండి, చాలా బాగున్నాయి కదా. చేసేద్దామా మరి? దీనికోసం మనం బాయిల్డ్ ఎగ్స్ని తీసుకోవాలి. ఇవి మొత్తం చల్లారిపోయినాయి. తర్వాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. నేను 1 కప్ శనగపిండిని తీసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. నేను ముందుగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడు వేసానంతే, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత మనం కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఏదైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం శనగపిండికి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ స్పైస్ అంతా యాడ్ చేయాలి శనగపిండిలో. ముందుగా ఉండలు లేకుండా నేను స్పూన్తో కలుపుతున్నాను. తర్వాత మనం చేతితో కలుపుకోవాలి. శనగపిండి జల్లించుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు నేను వాటర్ని పోసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ పడతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనెను పోసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని 3 పీసెస్గా కట్ చేయాలి. మీకు కావాలంటే 2 పీసెస్గా కూడా కట్ చేయొచ్చు. నేను 3 పీసెస్గా కట్ చేశాను. ఇప్పుడు ఎగ్స్ని శనగపిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఈసారి పిండి కొంచెం పలుచనైపోయింది. ఇలా ఎగ్ పీసెస్ అన్నిటిని ముంచుకొని ఇలా వేసుకోవాలి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ బోండాని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, శనగపిండి అదంతా నూనెలో సరిగ్గా వేగిపోయింది. నేను ఇంకో సైడ్ టర్న్ చేస్తున్నాను. ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు తీసేయచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇంకొకసారి వేస్తున్నాను ఎగ్ బోండా. ఇప్పుడు నూనె బాగా మరిగిపోయింది కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి. ఈసారి నేను కొన్ని ఎక్కువే వేస్తున్నాను. చూడండి, అవి టర్న్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కలర్ వచ్చేసింది. పిండి కొంచెం పలచగా అయింది, అందుకోసం ఎగ్ బోండాలకు తోకలు కూడా వచ్చేసాయి. ఇలా చూడండి, ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ శనగపిండి బ్యాటర్లో ఇంకా కొంచెం పిండి వేసి కలిపాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎగ్ బోండాలు చాలా బాగున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి.